విశాఖలోని ప్రధాన ప్రాంతమైన రెల్లి వీధిని మరింతగా అభివృద్ధి చేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 37 వార్డులోని టీడీపీ జనసేన నాయకులతో కలిసి ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం 5 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు అభివృద్ధి జరగాలంటే జనసేన టీడీపీ కూటమి అధికారంలోకి రావాలని ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు కేదారి లక్ష్మితో పాటు పలువురు జనసేన మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 37వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. ప్రజలందరూ కోరుకునేది ఒకటే, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తున్నాయని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ ప్రాంత అభివృద్ధి జరగాలి, విశాఖపట్నం అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి. ఈ నొక్కుడు కార్యక్రమాన్ని, బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని పక్కన పెట్టి ప్రజలకు ఏది అవసరమైతే చేయాలో ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, రోడ్లు వేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇండస్ట్రీస్ రావాలి, కంపెనీలు రావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుడుకు తప్ప ఇల్లు గదిలు బయటకు వచ్చిన పరిస్థితులు లేవు. ఇవాళ రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కెళ్ళింది. ఇప్పటికైనా సరే అన్ని సామాజిక వర్గాలు, ఎంప్లాయీస్, ప్రతి ఒక్కరు కూడా రియల్ ఎస్టేట్ ఎవరు కూడా హ్యాపీగా లేరు. అందరూ హ్యాపీగా ఉండాలంటే ఈ ప్రభుత్వం మారాలని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎంప్లాయీస్ అయితే చీకొడతా ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మీరు రావాల్సిన లేదు, ఈసారి అయిపోయినట్టు అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మత్స్యకార సోదరులు అయితే బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఎస్సీ సోదరులతో సహా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. అసలు ఇంకా చూసుకోవాల్సిన పనే లేదు బాబు మీరని చెప్తా ఉన్నారు. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 37 వార్డులో వార్డు పరంగా జరుగుతుంది. ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ గారికి ప్రజల్లో మంచి స్పందన ఉంది, ప్రజా అభిమానం ఉంది. ఎప్పుడు ఓటు వంక వస్తుంది, ఎప్పుడు ఓటు వేసి గెలిపిస్తానుంది. ఆంధ్రప్రదేశ్ 175 కాన్స్టిట్యూన్సీలు కూడా టీడీపీ, బీజేపీ, జనసేన మంచి ఉత్సాహంతో ఉంది, ఉడుకునెత్తుతో ఉంది, కోరుతుంది. ప్రజలు కూడా మంచి సానుభూతి చూపించి ఎత్తుగత్తంగా మంచోడి వ్యక్తిని గెలిపించుకుంటే అందరిని కూడా ఆర్థికంగానే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని ప్రతి ఒక్కరు కూడా వంశీ గారి మీద మంచి మనసు పెట్టుకొని ఉన్నారు. ప్రజలు మేము రూట్ మ్యాప్ ఇస్తే ఆనందం పడిచి ముందుకు వచ్చి మీరు తొందరగా రండి, మీ ఓటేసే టైం వచ్చింది, ఓటేసి గెలిపిస్తాం. ఈ శాస్త్రిని, ఈ జగన్మోహన్ రెడ్డి మట్టుగాను ఈ రాష్ట్రంలో ఉండకూడదని ప్రతి ఒక్క లేడీస్ కానీ, జెంట్స్ కానీ, ప్రతి ఒక్క కుటుంబీకులాగా తెలుగుదేశం కుటుంబీకులు, జనసేన కుటుంబీకులు, బీజేపీ కుటుంబీకులు, ఈ మూడు ఉమ్మడి పార్టీ క్యాండిడేట్లు ఎవరున్నా సరే వచ్చేటి మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వలసరి దాదాజీ విశాఖ పార్లమెంట్ తెలుగు అధ్యక్షుడు. ఈరోజు సౌత్ నియోజకవర్గంలో ఉమ్మడి పార్టీ నియమించిన వ్యక్తి అయినటువంటి శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారికి ఈరోజు జనసేన టికెట్ ఇచ్చారు. దానికి తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే జనసేన పార్టీ నుంచి, అలాగే బీజేపీ పార్టీ నుంచి కూడా అన్ని విధాలుగా అన్ని సుఖాలుగా అందరూ కలిసికట్టుగా ఈరోజు వంశీకృష్ణ యాదవ్ గారిని జనసేన పార్టీ నియమించారు. కాబట్టి అది అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ముగ్గురు కూడా కలిపి పోరాటం చేస్తారు. ఎందుకంటే గతంలో చేసిన వైసీపీ ప్రభుత్వ అరాచకాలని ఈరోజు అరికట్టాలని ఈరోజు వంశీకృష్ణ గారు గెలిపించారని ప్రతి ఒక్కరు కంకణ కట్టుకున్నాం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ ఈరోజు అదే తెలుగుదేశం పార్టీని తిట్టారు. తనకి గుణపాఠం చెప్పాలని ఈరోజు ఓట్లో తిరుగుతున్న 37 ఓట్లు ఈరోజు విశాఖ పార్లమెంట్ తెలుగు అధ్యక్షుడు ఈరోజు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందండి. ఇప్పుడు వైఎస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు బలపరిచినటువంటి వ్యక్తి ఈరోజు వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖ దక్షిణ నియోజకవర్గం. గ్లాస్ గుర్తు, సైకిల్ గుర్తు మీద అత్యధిక మెజార్టీ వేసి గెలిపించమని సౌత్ నియోజకవర్గం సంబంధించి ప్రతి ఒక్క ప్రజానీకానికి మేము కోరుకుంటాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. నిజంగా మా 37 వార్డులోనే ఎంత ఆనందంగా అవుతుందంటే ఒక పండుగ వైభవం వచ్చింది. మనకి ఒక పండుగలాగా ఉంది ఈరోజు. ఇప్పుడే మాకు గెలుపు అనేది కనిపిస్తుంది జనసేనలోనే. ఇంకా పైన ఈ 30 రోజులు ఏ విధంగా ఉంటుంది అన్నది మీరు చూస్తారు. మన జనసేన సభ్యులైన గ్రాస్ నుంచున్న ఆయన మనం గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎంపీగా నించున్న భర్త గారు కూడా గెలిపించుకొని కోరుతున్నాం. మన భవిష్యత్తులు బాగుంటాయి. ఆయన గెలిస్తే మన తెలుగుదేశంలోని ఈయన జనసేనలోని ఆయన ఇద్దరు గెలిస్తేనే మనకి ప్రజలకు మంచి జరుగుతుంది.